ఓకే. ఓకే. నన్నేం తప్పుగా తీసుకోకండి. నేనేం 'గుంటూరు కారం' మూవీని ట్రోల్ చేయడం లేదు. జస్ట్ ఆ మూవీ రిలీజ్‌కి ముందు దానికి ప్రొడ్యూసర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలని రిపీట్ చేస్తున్నా. అలా అన్నారు కాబట్టి మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. నెగటివిటీ కూడా ఎవ్రీ టైమ్ పెరుగుతూనే ఉంటుంది మూవీకి. రిలీజ్ అయిన తర్వాత చాలా గొడవలైనాయి. థియేటర్స్ ఇవ్వకపోవడం, 'హనుమాన్' మూవీకి, 'గుంటూరు కారం'కి ఎక్కువ షోస్ పెట్టడం. టాక్ అనేది చాలా డేంజరస్. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఎంత డేంజరసో 'గుంటూరు కారం' వర్సెస్ 'హనుమాన్' డే 2 కలెక్షన్స్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. డే 1 'గుంటూరు కారం' 94.3 సీఆర్. డే 2 'గుంటూరు కారం' 32.3 సీఆర్. ఎంత గ్యాప్ వచ్చిందో క్లియర్‌గా తెలుస్తుంది కదా. 'హనుమాన్' మూవీ డే 1 18 సీఆర్. డే 2 58.67 సీఆర్. వీళ్ళకి ఎంత పాజిటివిటీ వచ్చింది, వీళ్ళకి ఎంత నెగిటివిటీ ఇచ్చిందో క్లియర్గా అర్థమవుతుంది. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మన మూవీ చూశాక అరే పక్కన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. మూవీ చాలా బాగుంది, ఈ మూవీకి వెళ్ళండి. 'గుంటూరు కారం' రాడ్ మూవీ, ఏం లేదు అందులో, వెళ్ళకండి. 'హనుమాన్'కి వెళ్ళండి, విజువల్స్ బాగున్నాయి, మూవీ బాగుంది, స్టోరీ బాగుంది అండ్ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ వైజ్గా మ్యూజిక్, బీజిఎం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ప్రశాంత్ వర్మ ఒక రేంజ్లో మూవీని ప్లాన్ చేశాడు, అదే రేంజ్లో మనకి రీచ్ అయింది అని చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటాం. అదే ఇక్కడ మనకి రిపీట్ అయింది. 'హనుమాన్' మూవీ మంచిగా ఉందని వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది. 'గుంటూరు కారం' రాడ్ అని చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. అలా కలెక్షన్స్ వైజ్గా డే 2 టోటల్గా పడిపోయింది 'గుంటూరు కారం'. దాని తర్వాత సోషల్ మీడియాలో గట్టిగానే పాజిటివిటీ స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారి 1 మ్యాన్ షో, 1 మ్యాన్ పర్ఫార్మెన్స్, ఆయన కోసమైనా మూవీకి వెళ్ళొచ్చు, మూవీ బాగానే ఉంది, కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా రివర్స్ టెక్నిక్ని ఫాలో అవుతున్నారు 'గుంటూరు కారం' టీం. బట్ కలెక్షన్స్ వైజ్గా ఎలాంటి చేంజెస్ లేవు, అదే చోట్లో ఉంది, అదే ప్లేస్లో డౌన్ రేంజ్లోనే కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మనకి సైంధవ్ అండ్ మన నాగార్జున గారి ఎవ్రీ సంక్రాంతికి ఒక మూవీ వస్తుంది. 'సొగ్గడు చిన్నైన', 'బంగారు రాజు', ఈసారి 'నా సామిరంగా'. ఇప్పుడు ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అంటే ఆ రేంజ్లో అయితే లేదు, బట్ బాగానే ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే మూవీ. మాస్ ఎలిమెంట్స్, మ్యూజిక్, లవ్ స్టోరీ, సాంగ్స్, ఫైట్స్ అన్నీ మిక్స్ చేసి ఒక మూవీని మనకి ఇచ్చారు. సైంధవ్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ బాగానే ఉంది. విక్రమ్ మూవీ మనకు నచ్చితే ఇరుగు నచ్చుతుంది. బట్ కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే అదే మూవీ నుంచి తీసుకోవడం కాకుండా అవిటిని కరెక్ట్ ఆ సీన్స్ ఎలా ఉన్నాయో అవే సీన్స్ని రిపీట్ చేశాడు. మనకి హాలీవుడ్ మూవీ 'జాన్ విక్' తెలుసు కదా, అందులో నుంచి చాలా సీన్స్ని కాపీ చేశాడు మన శైలేష్ కోలను. క్లియర్గా అర్థమవుతుంది కాపీ చేశారని. కాపీ చేసినా సరే తెలియకుండా ఎలా కాపీ చేయాలో మన ఎస్ఎస్ రాజమౌళి గారి దగ్గర ఒకసారి తెలుసుకోవాలి మన డైరెక్టర్ శైలేష్ కోలను. దాని తర్వాత చూసుకుంటే సైంధవ్కి యావరేజ్ టాక్ వచ్చింది, నా సామిరంగా మంచి టాకే, హిట్ టాక్ వచ్చింది. అలా కలెక్షన్స్ వైజ్గా సాగుతున్నాయి. బట్ టోటల్గా సంక్రాంతి విన్నర్ ఎవరు, అది ఫస్ట్ చెప్పు నువ్వు అని మీరు అనుకుంటున్నారు. సో అదే డిస్కస్ చేసుకుందాం. సంక్రాంతి విన్నర్ అంటే ఏది, కంటెంట్ వైజ్గానా, కలెక్షన్స్ వైజ్గానా, వర్డ్ ఆఫ్ మౌత్ వైజ్గానా, ఆడియన్స్ ఎంజాయ్ చేసే మూవీ వైజ్గానా, ఇది ఫస్ట్ క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. మూవీ కలెక్షన్స్ని బట్టే అది హిట్టా, ఫ్లాపా, బ్లాక్ బస్టరా, డిజాస్టరా, ఇవన్నీ డిసైడ్ అవుతాయి. మరి మూవీలో కంటెంట్ అంటే అది ఒకటి పట్టించుకోడు, మనం కూడా పట్టించుకోవద్దు. జస్ట్ కలెక్షన్స్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ కంటెంట్ వైజ్గా కూడా మాట్లాడుకుందాం. మరి కలెక్షన్స్ వైజ్గా అంటే 'గుంటూరు కారం' కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. డే 1, డే 2 బాగానే ఉన్నాయి. డే 3, డే 4, డే 5, డే 6 ఆల్మోస్ట్ 1 వీక్ కంప్లీట్ అయింది. కలెక్షన్స్ వైజ్గా బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రాఫిట్స్లోకి వచ్చింది 'గుంటూరు కారం'. అండ్ ఇదే టైంలో రిలీజ్ అయిన 'హనుమాన్' మూవీ డే 1 25 సీఆర్, డే 2 56 సీఆర్, ఇలా 2 డేస్లోనే బ్రేక్ ఇవన్ అయిపోయింది. థియేట్రికల్ రైట్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయ్యి జస్ట్ 4 డేస్లోనే 100 crores కలెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ ట్యాగ్ని తెచ్చుకుంది 'హనుమాన్' మూవీ. జై శ్రీరామ్, జై హనుమాన్ అనే డైలాగ్ పర్ఫెక్ట్గా సెట్ చేశారు ఈ మూవీకి. సో ఇప్పుడు ఈ 'గుంటూరు కారం' వర్సెస్ 'హనుమాన్'కి చూసుకుంటే రెండు హిట్ జోనర్లోకి వెళ్తాయి కలెక్షన్స్ వైజ్గా. కంటెంట్ వైజ్గా అంటే 'హనుమాన్' ఈజ్ ద బెస్ట్ కంటెంట్. 'గుంటూరు కారం' కంటెంట్ బాగానే ఉంటుంది, బట్ మనకి ఈ టైంలో వచ్చే మూవీ కాదు, అది కొంచెం ఓల్డ్ మోడల్, ఓల్డ్ ఫ్యాషన్గా ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే సైంధవ్ వర్సెస్ 'గుంటూరు కారం' అండ్ సైంధవ్ వర్సెస్ 'నా సామిరంగా'. 'నా సామిరంగా', సైంధవ్ ఈ రెండు మూవీస్లో ఒకటే కామన్ క్యారెక్టర్ ఏంటంటే ఇద్దరు బిగ్ స్టార్స్ అండ్ సీనియర్ యాక్టర్స్.
ఇద్దరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది హిట్స్ అండ్ ఫ్లాప్స్లో. బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్కి దగ్గరకు వస్తే, ఎస్పెషల్లీ సంక్రాంతి జానర్లోకి వస్తే నాసామిరంగా, బంగారు రాజు, సోగ్గాడ చిన్నైనా ఇలాంటి మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఫెస్టివల్ మూవీస్లో 100% ఇస్తారు మన నాగార్జున గారు. అండ్ ఈ రెండింటికి డబుల్ పేర్గా చూసుకుంటే హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం కలెక్షన్స్ వైజ్గా అండ్ కంటెంట్ వైజ్గా హనుమాన్ క్లియర్గా విన్నర్. నాసామిరంగా వర్సెస్ సైంధవ్ చూసుకుంటే నాసామిరంగా విన్నర్. ఓవరాల్గా సంక్రాంతికి రిలీజ్ అయిన 4 మూవీస్ వైజ్గా చూసుకుంటే మన హనుమాన్ క్లియర్ విన్నర్.